మీరు ఆయనతో వర్క్ చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది మాస్టర్? అయ్యో, ఆ రెస్పెక్ట్ గాని మీకు ఇచ్చే విధానం. అసలు నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు అండి సార్ని కలిసినప్పుడు అంటే నాకు ఫస్ట్ యాక్చువల్గా నేను చాలా పెద్ద ఫ్యాన్ని. అంటే చిన్నప్పటి నుంచి ఆయన డాన్సులు చూసి చేసాం. సార్ పక్కన డాన్సులు చేయాలని కోరుకుండేది, అది అవలేదు నాకు డాన్సర్ ఉన్నప్పుడు. మాస్టర్ అయిన తర్వాత నేను మానిటర్ దగ్గర కూర్చున్నా, సార్ వస్తున్నారు టక్మని లేచి నుంచున్నా, చూసి హే శేఖర్ కూర్చో అన్నారు. అవును, నా పేరు ఎలా తెలుసు సార్కి, ఏంటి నాకేం అర్థం కాలే. కూర్చో శేఖర్ అని కూర్చున్న తర్వాత కాఫీ తమ్మని చెప్పి ఆయన కాఫీ తీసుకొచ్చారు. కాఫీ ఇచ్చి షుగర్ వేసి ఇచ్చారు. ఫస్ట్ మీటింగ్ లోనే. ఎందుకుంటుందండి, అవసరం లేదు సార్కి, అవసరం లేదు. మెగాస్టార్ ఏంటి బాగున్నారా అయ్యి అంటే చాలు. పిలిచి ఆయన కాఫీ తీసుకొచ్చిన షుగర్ వేసి కలిపేసి తీసుకో శేఖర్ అంటే ఇంకా అంతకన్నా ఇంకేం కావాలి సార్. అంటే టాలెంట్ ఉంది ప్లస్ మంచి మనసు, అందరిని కలుపుకునే అది మెయిన్ గా కావాల్సింది. ఇంకా అక్కడ ఇంకా ఫ్లాట్ అయిపోయాను సార్, ఇంకా ఫ్లాట్ అయిపోయాను సార్కి. అసలుకే పెద్ద ఫ్యాను, ఇంకా అంత మంచితనం చూస్తే ఇంకా మనం ఇంక ఇది చేసుకోలేం కదా. అలాగే ఫస్ట్ సాంగ్, ఆ సాంగ్ చేసిన తర్వాత ఫస్ట్ ఏంటంటే టెన్షన్. ఎందుకంటే ప్రభు మాస్టర్, లారెన్స్ మాస్టర్, తారా మాస్టర్ వీళ్ళందరూ కలిసి మామూలుగా చేపించలే. మళ్ళీ ఇప్పుడు కమ్ బ్యాక్, ఫ్యాన్స్ అందరూ చాలా ఆశలు పెట్టుకున్నా, నేను కూడా ఆశలు పెట్టుకున్నా బాస్ డాన్స్ చూడాలని చెప్పి. అది నాకే వచ్చింది సాంగ్. అది ఇంకా ఎలా ఉంటుంది నాకు టెన్షన్. ఇంకా ఆ టైంలో చూసి చేస్తే అదే బెల్ట్ స్టెప్ అమ్ముడు లెస్ చేసేటప్పుడు 2 కళ్ళతో చూస్తానే చాలేదండి. గోల సెట్లో అందరం గోల ఒక సింగిల్ టేక్ లో అయిపోయింది అది. అది తలుచుకుంటే నాకు ఇంకా ఉండదు. చూడంగానే ఎంత ఆనందమో. ఆ తర్వాత మాకు లిరికల్ వీడియోలోనో ఎట్లా వేశారు అది. నేను అరుస్తూనే ఉంటా సూపర్ అని. అసలు అంత ఆనందం అది. ముందుగా మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది మెగాస్టార్ గారి మూవీలో మీకు ఈ ఛాన్స్ వచ్చింది. ఒక ఐడియా అంటూ ఉంటుంది, మీరు చెప్పారు భయం అనేది. ఏమైనా ముందుగా మీరు ప్రాక్టీస్ చేయటం కానీ ఆయన అంచనాలకు తగ్గట్టుగా ఒక అభిమానిగా మీరు ఆ ముందు రోజైనా అంతే ట్రై చేసి ఉంటారు? అంటే నేను ఒకటి కాదు, చిరంజీవి సార్ సాంగ్ వచ్చింది చేస్తున్నాం అంటే ఆ ఒక్క బీట్ కి అమ్ముడు నెక్స్ట్ కుమ్ముడు టట్ అంటే ఆయన సిగ్నేచర్స్ చేయనీలేదు. ఇది ఈ బిట్ గాని, ముఠా మేస్త్రిలో గాని, వీణ బిట్టి గాని ఇంకేం చేయనీలేదు. ఇంకా ఎన్ని ఊహించుకుంటే ఇది కూడా జనాల్లో గుర్తుండాలరా ఒకటి అనుకొని ఒక్క 7-8 ట్రై చేసామండి. దాంట్లో ఇది బాస్ కరెక్ట్ గా యాప్ట్ అయ్యింది, చేసాం. ఆ తర్వాత మాస్టర్ జర్నీ ఎలా సాగింది? ఆ తర్వాత దాంట్లో ఫస్ట్ చేసింది మిమ్మీ సాంగ్ అండి. అది నచ్చి బాస్ ఈ సాంగ్ కూడా శేఖర్ నువ్వే చేయన్నారు, అది చేశాను అలాగా. ఆ తర్వాత ఇంకా కంటిన్యూగా అలా మనం వాల్తేరు వీరయ్య చేసాం, బోలా శంకర్ చేసాం. అలా జర్నీ స్టార్ట్. ఆచార్యలో చరణ్ సార్ అంటే ఫస్ట్ టైము చరణ్ సార్ తో అమ్ముడు లెస్ కుమ్ముడులో గెస్ట్ అపీరెన్స్ ఇచ్చినప్పుడు కూడా ఇద్దరు కలిపి నేనే చేశాను. అదృష్టం నాకే దక్కింది. అలాగే ఆచార్యలో కూడా ఫుల్ సాంగ్ చిరంజీవి సార్, చరణ్ సార్ చేసే అదృష్టం కూడా నాకే దక్కిందండి. రామ్ ప్రసాద్ గారు విన్నారు కదా? విన్నాను సార్. మాస్టర్ గారు చూసావా? మాకన్నా లక్కీయెస్ట్ పర్సన్ శేఖర్ మాస్టర్. మేమంటే కొంచెంసేపు మాట్లాడేసి సార్ కి ఫోటో తీసుకెళ్లిపోతాం. శేఖర్ మాస్టర్ ఒక సాంగ్ చేస్తారంటే ఒక 3-4 days ట్రావెల్ అవుతారు, రోజు ఉంటారు. అందులో మెగాస్టార్ గారు చేసే ప్రతి సినిమాలో కూడా శేఖర్ మాస్టర్ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. ఇంకో విషయం ఏంటంటే సార్, డాన్స్ అందరూ వేస్తారు, కొరియోగ్రాఫ్ చేస్తారు, కానీ శేఖర్ మాస్టర్ చిరంజీవి గారితో వేసే స్టెప్ చిరంజీవి గారు వేయడం వల్ల వాళ్ళ ఫ్యాన్స్ కూడా వేస్తారు. అలాంటి స్టెప్స్ ఉంటాయి. అంటే మనం కూడా వేయచ్చు, మనం కూడా హ్యాపీ ఫీల్ అవుతాం చిరంజీవి గారు వేసే స్టెప్ మనం వేసామని. అది మనం చిరంజీవి సార్ చెప్పండి, అదే ఆనందం ఉంటుంది సార్. ఇప్పుడు మనం ఏదైనా స్టెప్ చూస్తుంటే బాగా వేసారు కాదు, శేఖర్ మాస్టర్ ఎలా క్రియేట్ చేస్తారంటే చిరంజీవి గారు వేయాలి, చిరంజీవి గారి ఫ్యాన్స్ కూడా స్టెప్ వేయాలి అన్నట్లు క్రియేట్ చేస్తారు. మనం కూడా హ్యాపీగా స్టెప్ వేస్తాం, అంత హ్యాపీగా. చూసారు సార్, ఒక అభిమానిగా ఎలా చెప్తున్నారు మాస్టర్. ప్రతి ఒక్క అభిమాని ఇదే కోరుకుంటున్నారు మాస్టర్. దాదాపు 100 దేశాల నుంచి కార్యక్రమం చూస్తున్నారు మాస్టర్. అంతా చాలా నమస్కారం.